ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలైతే దంచుకొడుతున్నాయి. అలాగే ప్రధానంగా గత 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలైతే ఈరోజు తగ్గుముఖం పట్టినప్పటికీ అలాగే 26వ తేదీ నుంచి అయితే రేపటి నుంచి అలాగే 29 వరకు కూడా వర్షాలు ఎక్కువగా ఉంటాయని ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా అలాగే 28, 29 తేదీలో అయితే ఈ యొక్క తుఫాను ఏదైతే ఒక తుఫాను కూడా కొంచెం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇప్పుడు వాయుగుండం బలపడి అది తీవ్ర తుఫానుగా మారుతున్న పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏలేరు జలాశయానికైతే అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టు అలాగే ఏలేరు ప్రాజెక్టు ఆ ఏలేరు జలాశయానికైతే భారీగా వరద నీరు అయితే చేరుకొస్తుంది. ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్ట్ అయితే ఈ యొక్క ఆ కాకినాడ జిల్లా వాసులను అయితే భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే నెలలో కూడా ఆ వరదలు వచ్చాయి. మొత్తం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. అదే మాదిరిగా ఇప్పుడైతే ఆ వరదలు వచ్చే అవకాశం ఉందంటూ పక్కన వర్షాలు కూడా 26 నుంచి 29 వరకు కూడా అధిక వర్షపాతాలు ఉంటాయన్న నేపథ్యంలోనే ముందుగానే ఏలేరు జలాశయం అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఏలేరు జలాశయానికైతే ఇప్పటికే భారీగా ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఆ నీరు ఎక్కువగా చేరుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏలేరు జలాశయానికి పూర్తిగా చూసుకుంటే ఇప్పటికే భారీగా వరద నీరు అయితే చేరుకొస్తుంది. ఏలేరు జలాశయం నీటి మట్టం ప్రస్తుతం ప్రధానంగా అది దాని కెపాసిటీ 24.11 టీఎంసీల ఆ నీరు కెపాసిటీ కాగా ప్రస్తుతం అయితే 22.8 టీఎంసీల ఆ నీరుకైతే ఇప్పుడైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే క్రమంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అలాగే ఈ రోజు అయితే వీడియో కాన్ఫరెన్స్ కూడా మొత్తం అంతా అధికారులతో అలాగే ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో మొత్తం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఆ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసి తను కూడా ఒక ప్రకటన ద్వారా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకొస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు నుంచి అయితే వరద నీరుని అయితే దిగువకి విడుదల చేస్తారు. అలాగే ముఖ్యంగా అంటే గత సంవత్సరం మాదిరిగానే 5,000 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కుల వరకు కూడా దిగువకి విడుదల చేసే అవకాశం ఉంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తూ అలాగే ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఏలేరు నుంచి ముఖ్యంగా ఆ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి నీరు ముఖ్యంగా 2 మార్గాల నుంచి అయితే వెళ్తుంది. అలాగే జగ్గంపేట నుంచి అలాగే డి తిమ్మాపురం వరకు కూడా చేరి అక్కడ నుంచి పెద్దాపురం వైపు ఒక లైను అలాగే పిఠాపురం అలాగే గొల్లపూలు వైపు అయితే ఒక లైను కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పెద్దాపురం అలాగే ఆ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెద్దాపురం నియోజకవర్గం నుంచి అటుగా చేరుకుని అలాగే ఆ సోమలకోట మీదుగా మళ్ళీ తిరిగి సముద్రంలో చేరిగే ఒక మార్గం అయితే అలాగే మరొక ప్రాంతం ఈ పిఠాపురం ఏదైతే ముక్కొల్లు నుంచి అలాగే డి తిమ్మాపురం ముక్కొల్లు అలాగే అక్కడ నుంచి చూసుకుంటే ఇటుగా గోకువాడ గొరికండి కాలంలో కలిసి అక్కడ నుంచి గొల్లప్రోలు వస్తుంది. గొల్లపోలులో నక్కలకండి అలాగే శుద్ధగడ్డ ఇవన్నీ కూడా కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం కూడా ఇదే పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఏలేరుకు గత సంవత్సరం గండ్లు పడిన నేపథ్యంలోనే ఈ సంవత్సరం అటువంటివి పునరావృతం కాకుండా ఎక్కడెక్కడ గట్లు బలహీనంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కాకినాడ జిల్లా కలెక్టర్ అధికారులకైతే ఇప్పటికే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం ఏదైతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు అలాగే ఎంఆర్ఓ స్థాయి అధికారులు మొత్తం అందరూ కూడా ఈరోజైతే ఆ సమావేశం నిర్వహించి ముఖ్యంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూలో ఉన్నటువంటి విఆర్ఓ అలాగే ఎంఆర్ఓలు అలాగే కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామంలోనే విఆర్ఓలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఏ పార్టీ చిన్నపాటి ప్రమాదాలు జరిగినా సరే వెంటనే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా అప్పటికే సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి తోడు 26 నుంచి 29 లోపల భారీగా తుఫాను హెచ్చరిక అయితే పక్కన పొంచు ముప్పు అయితే ఉన్న నేపథ్యంలోనే దానికి కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఎక్కడైతే బలహీనంగా ఉన్న గట్లను అక్కడ ముందుగానే గుర్తించాలని ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. అలాగే ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు పడి నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందుగా గుర్తించి
నుంచి వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఏలేరు జలాశయం నుంచి ఆ 3000 క్యూసెక్ల నీటిని దిగుబడి విడుదల చేసిన నేపథ్యంలో అలాగే క్రమంగా వరద నీరు అయితే క్రమంగా అంటే వర్షాలు రేపటి నుంచి ఇంకా మరింత వర్షాలు పెరిగితే మాత్రం వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా ఒక ముందస్తు అంచనా మేరకే ఇప్పుడైతే ఇప్పుడు ఏలేరు జలాశయం నుంచి నిన్నైతే 22 అంటే 2100 క్యూసెక్ల నీటిని అయితే ప్రధానంగా చూసుకుంటే అలాగే 2100 మాత్రమే టీఎంసీల నీటిని మాత్రమే కిందకైతే విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం 3000 వరకు కూడా విడుదల ఈ రోజు నైట్ కల్లా 3000 వరకు కూడా విడుదల చేస్తూ పరిస్థితి క్లియర్ కట్ కనబడుతుంది. ఏదేమైనా ఈ యొక్క అంటే రాబోయే తుఫానుతో పాటు ఏలేరు జలాశయం ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్ట్ అయితే అప్పుడు ఈ యొక్క కాకినాడ జిల్లా వాసులను అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మొత్తం 4 నియోజకవర్గాల్లో దీని ఎఫెక్ట్ అయితే పూర్తిగా కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా వచ్చింది. పెద్దాపురం అలాగే పత్తిపాడు అలాగే జగ్గంపేటతో పాటు పిఠాపురం ముఖ్యంగా ఇవన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంటుంది. ఇటుగా పిఠాపురం మీదుగా గత సంవత్సరం అయితే అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. గొల్లపూల్లో ఉన్నటువంటి గొర్రెకండి కాలువతో పాటు అలాగే నక్కలకండి శుద్ధగడ్డ కూడా పొంగి ప్రవహించడంతో మొత్తం అన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా నీట మునిగి భారీ నష్టాన్ని మిగిల్చింది. అటువంటి పునరావృతం కాకుండా అధికారులు అయితే ముందుగస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు జలాశయం అయితే నీటి మట్టం దాదాపుగా చూసుకుంటే 80 అంటే ఏలేరు జలాశయం పూర్తి నీటి మట్టం చూసుకుంటే 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం అయితే అది 85.56 మీటర్లకైతే చేరుకున్న నేపథ్యంలో దీన్ని క్రమంగా బ్యాలెన్స్ చేస్తూ అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఈక్వల్గా పంపించేందుకు ఒక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 3000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. అలాగే అవుట్ఫ్లో కూడా ప్రధానంగా ప్రస్తుతం ఇన్ఫ్లో మొత్తం చూసుకుంటే 2220 క్యూసెక్లు కాగా అలాగే అవుట్ఫ్లో అయితే ప్రధానంగా 17 నుంచి అలాగే 3000 వరకు కూడా ఇప్పుడైతే ఏలేరు జలాశయం నుంచి అయితే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 29 వరకు కూడా అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ స్థానమాన సూచనలు ఇచ్చారు. అలాగే ఏదైతే నీట మునిగినటువంటి ప్రాంతాల్లో ముందుగా గుర్తించవలసిన పరిస్థితి ఉందని ఒక పక్క చెప్పుకొస్తున్నారు. అలాగే గర్భిణీలు కావచ్చు, ఎవరైనా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా నీట మునిగినటువంటి కాలువలు ఎక్కడైనా ఉంటే వాటిని అయితే ఆ యొక్క ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా ఒక పక్కనైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా 26 నుంచి 29వ తేదీ వరకు కూడా ఏం జరుగుతుందో తెలియదు. అలాగే తీవ్ర తుఫాను ఒక పక్కన ముంచుకొస్తుంటే మరో పక్కన ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి వరద నీరు అయితే కాకినాడ జిల్లా వాసులను అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా రేపటి నుంచి మరింత వర్షాలు పెరిగితే మాత్రం ఈ యొక్క ప్రాంతాలు ఈ యొక్క ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం, ప్రత్తిపాడు నియోజకవర్గంతో పాటు పెద్దాపురం అలాగే పిఠాపురం మొత్తం ఈ 4 నియోజకవర్గాల్లో కూడా దీని ఎఫెక్ట్ అయితే పూర్తిగా కనపడబోతుంది. అలాగే ఏదైతే డిటి తిమ్మాపురం నుంచి అలాగే ముక్కొల్లు నుంచి గోకువాడ నుంచి గొల్లప్రోలు ఈ విధంగా వచ్చి ఆ మూలపేట మీదుగా అయితే సముద్రంలో కలిసేటువంటి ఈ యొక్క గొరికండి కాలువలో ఏలేరు నీరు అయితే ఇప్పుడు మొత్తం రేపటి నుంచి అంటే ఈరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో రేపటి నుంచి క్రమంగా 5000 నుంచి 10,000 క్యూసెక్ల వరకు కూడా వర్షాలు పెరిగితే మాత్రం మొత్తం దిగువ విడుదల చేసే నేపథ్యంలో గత మాదిరిగానే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులందరూ కూడా జాగ్రత్తలు ఉండాలి. గ్రామస్తులందరూ కూడా అప్పుడే గ్రామాలలో చాటింపు వేస్తూ మొత్తం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రెవెన్యూ అధికారులు అయితే ఇప్పటికే అధికారులు చాటింపు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా ప్రజలందరూ కూడా ఏలేరు జలాశయం దిగువ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనబడుతుంటే అలాగే 26, 28వ తేదీ నుంచి అయితే తీవ్ర తుఫాను కాకినాడ సమీపంలోనే ఈ తీరం దాటుతుందని అలాగే ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో పక్కన తుఫాను ఒక పక్కన ఏలేరు కాలువతో కాకినాడ జిల్లా వాసులు అయితే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. సోదరిమణులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, ప్రత్యేక నమస్కారం. ఈరోజు ఏలేరు రిజర్వేర్ యొక్క లెవెల్ 23 TMCలకు వచ్చింది. పైన వాతావరణం శాఖ వారు చెప్తున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్టయితే వర్షాలు పడేటటువంటి క్యాచ్మెంట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే
2200 క్యూసెక్కులు పైనుంచి కూడా నీరు ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిందకి 2100 క్యూసెక్కులు 2100 క్యూసెక్కులు నీరు కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది 25గానే అయినట్టయితే మన గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ ఎలర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను మీ శాసనసభ్యుడిగా. కాబట్టి ఎవరూ కూడా అప్రమత్తంగా ఉండకుండా ఫస్ట్ కృష్ణవరం కానీ, సోమవారం కానీ, సొంగనాయనపాలెం, ఎస్తమాపురం, భూపాలపట్నం ఈ 4 విలేజెస్ కూడా, ఈ 5 విలేజెస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే 25 కానీ 26 దాకా వచ్చినట్టయితే మళ్ళీ మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఆ హెచ్చరికను బట్టి మీరు మెరక ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. ఇది ప్రభుత్వ పరంగా కూడా ఎంఆర్ఓ గారు టామ్ వేయించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. టామ్ కూడా వేస్తున్నారు. మళ్ళీ మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఏలేరు రిజర్వేర్లో ఇవాళ ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చేటటువంటిది 22 క్యూసెక్కులు వస్తుంది. 22,000 క్యూసెక్కులు, 2,200 క్యూసెక్కులు. అది ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం అయితే ఏలేరు రిజర్వేర్లో 23 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో బయట మీకు అవుట్ఫ్లో అయితే ప్రస్తుతానికి 21 వదులుతున్నారు. అది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని క్యాచ్మెంట్ ఏరియాలో ఏమైనా వర్షంగానే ఎక్కువగా పడినట్టయితే 400-500 పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. 400-500 పెంచినట్టయితే కింద గ్రామాల్లో ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో వేసినటువంటి బ్రీచెస్ కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేసుకుని మనందరం మనమైన స్థగితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాల మీదకి నీరు పడకుండా, పొలాలు ఇబ్బంది పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది మరి ముందస్తుగా. కాబట్టి ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సూచనల్ని అనుసరించి వారికి సహకరించి మీరు మెరక ప్రదేశాలకి వెళ్ళేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మనం చూసుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.